హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సింధు షోలాక్స్, మీ నెల్లూరు అమ్మాయి. అండ్ ఇంకా ఈరోజైతే మళ్ళీ నేను మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఈ గుడి చరిత్ర ఏంటి, ఎక్కడుంది గుడి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ గుడికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూ ఉన్నానండి, కానీ ఇంకా అమ్మవారి పిలుపు లేనిదే మనం వెళ్ళలేమనిపిస్తుంది. అలాగా ఇంకా మా పక్కింటి వాళ్ళు ఇలా గుడికి వెళ్తున్నాము, మీరు కూడా వస్తారా అని చెప్పి పిలిచారు. ఇంకా అమ్మవారి పిలిపే అని చెప్పి ఇంక మేము కూడా వెళ్ళాము. మేము కలిసి వెళ్ళాము ఫ్యామిలీతో. ఇంకా అనుకోకుండా వెళ్ళాము. ఇక్కడ పుణ్యక్షేత్రం మనకి సండేస్ అండ్ ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే బాగా ఫేమస్ అండి. ఆ రోజు ఇక్కడ ప్రత్యేక పూజలన్నీ ఉంటాయి. ఇంకా మేము కలిసి వెళ్ళాము. సండే ఈవినింగ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ ప్రదేశం చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పొలాలు, వాటి మధ్యలో ఉన్న ఈ గుడి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మర్రి చెట్టు కూడా 400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న మర్రి చెట్టేనండి. చూసారా, మొత్తం వ్యాపించింది గుడి మొత్తము. అసలు చెట్లతో చాలా అందమైన ప్రకృతి పరంగా ఉన్న గుడి ఇది. నెల్లూరు జిల్లాలో టీపీ గూడూరు మండలంలో వరిగొండ గ్రామంలో వెలిసిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారు. అసలు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎలాగా ఇక్కడ అమ్మవారు ఇలా ఏర్పడ్డారు అనేది మనం పురాణాల ప్రకారం తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ప్రకాశం నుండి ధనియాల మిరియాలు అమ్ముకునే వ్యాపారస్తులు నెల్లూరుకు వచ్చారు. ఇక్కడ వరిగొండ గ్రామంలో బస చేయడానికి ఒక వేప చెట్టు అనేది ఉంది. ఆ వేప చెట్టు దగ్గర వాళ్ళు నైట్ భోజనాలు చేసి నిద్రిస్తుంటారు. అలాగా నైట్ ఇలా ఆగారు. ఆగినప్పుడు మార్నింగ్ ఇంకా నిద్రలేచి ఇంకా ధనియాల బస్తాలు ఇలా పైకి లేపుతుండగా ఒక బస్తా అనేది అసలు పైకి లేవలేదు. ఎంత పైకి లేపుతున్నా చాలా బరువుగా ఉండింది. ఇంకా ఆ బస్తాని కదిలించలేక ఇంకా అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అది చిన్నగా ఆ బస్తా ఇప్పుడు అమ్మవారు ఉన్న ప్రదేశానికి ఇంకా అది దొల్లుకుంటా ఆ ప్రదేశంలోకి వెళ్ళింది. అది అలా ఉండంగా ఆ ఊరిలో ఉన్న మున్సబ్బు రామయ్య అనే వ్యక్తికి అమ్మవారి కల్లో కనిపించి, నాకు గుడి కట్టించండి, నేను ఇక్కడ ఉంటున్నాను, ఈ ప్రదేశంలో ఉంటాను అని చెప్పి ఆలయం నిర్మించమని ఆయనకి చెప్పాను. ఇంకా అప్పుడు ఆయన రామయ్య వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూడంగా ఆ ధనియాల బస్తా విప్పి చూడగానే అక్కడ అమ్మవారి ప్రతిమ అయితే కనపడుతుంది ఆయనకి. ఇంకా ప్రతిమ చెక్కతో చేసిన విగ్రహం అనేది కనపడినాక దాన్ని తీసుకొని ఇంకా ఆలయం అనేది నిర్మిస్తారు. అలా కొంతకాలం దాకా ఆ చెక్కతో చేసిన విగ్రహాన్నే పూజిస్తుంటారు. కానీ ఆ విగ్రహం అనేది బాగా గంభీరంగా అలా ఉంటారు. అమ్మవారు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని అలా ఒంటరిగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. అలా ఉండంగా అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా చెక్కతో చేసిన విగ్రహం అనేది పాడవుతుంది. ఇంకా అలా పాడవడం వల్ల వాళ్ళు ఇలా కంచి కామకోటి పీఠాధిపతుల దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడున్న శ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతి వారిని కలిశారు. ఆ స్వామివారు అమ్మవారిని రూపకల్పన చేసి జ్వాలాముఖి అమ్మవారిగా ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ పెట్టారు. అంతకుముందైతే ఈతముక్కుల అమ్మవారిగా పిలిచేవాళ్ళు. తర్వాత ఈ జగద్గురు శ్రీ జయేంద్ర స్వామి వారు చేసినాక జ్వాలాముఖి అమ్మవారిగా పేరు మార్చారు. అండ్ ఇక్కడ చూసారండి, ఇదంతా అమ్మవారి తోట. ఈ తోట అయితే మొత్తం పూలు, తర్వాత అమ్మవారికి కావాల్సిన కూరగాయలు ఇవన్నీ అక్కడే పండుతాయి. ఆ కూరగాయలు అవన్నీను అమ్మవారికి నైవేద్యంగా అన్నం పెట్టినప్పుడు నైవేద్యంగా ఆ తోటలో పండిన కూరగాయలనే పెడుతున్నారు. ఆ పూలు కూడా అమ్మవారికి సొంతము. ఈ స్థలం అంతా అమ్మవారిదేను. మేము ఇంకా ఫస్ట్ ఆలయం అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళాము ఈ తోటను చూద్దామని. అండ్ అక్కడ చిక్కుడుకాయ చెట్లు అయితే ఇటు సైడ్ ఉన్నాయి, చూసారా, అవన్నీ చిక్కుడుకాయ చెట్లు. అండ్ అటు సైడ్ వెళ్తే దోసకాయలు కూడా కాసున్నాయి. అది అమ్మవారికి అక్కడ ఉన్న ఒక ఆవిడ అయితే చెప్పింది, ఇదంతా అమ్మవారి తోట అండి, అమ్మవారికి ఇక్కడే పండిస్తారు అని చెప్పి. అసలు తోట చూసారా ఎంత అందంగా ఉందో. అసలు ప్రకృతి పరంగా చాలా బాగుంది గుడి అయితేను. అక్కడ జామ చెట్లు అండ్ ఇంకా మామిడి చెట్లు అవి కూడా ఉన్నాయి. మొత్తం అక్కడ ఇంకా తోట రోజు అక్కడే పూజారి కూడా ఉన్నారు. అక్కడే ఇంకా ఈ తోటలో ఉన్న ఫ్రూట్స్ అండ్ పూలు ఇవన్నీ కోసి అమ్మవారికి అయితే మొదటగా సమర్పిస్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసారా దక్షిణామూర్తి స్వామి వారి ఆలయం ఉంది. అండ్ ఎదురుగా ఇక్కడ మనకు హోమం చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మన దక్షిణామూర్తి స్వామి వారైతే మనకు దర్శనం ఇస్తున్నారు. అక్కడైతే ఇంకా తాళాలు ఏం వేయలేదు. మేము దర్శనం అయితే చేసుకున్నాము. నేను చెప్పాను కదండి 400 ఏళ్ల క్రితం చెట్టు అని చెప్పి మర్రి చెట్టేను. అండ్ ఇక్కడైతే ఉయ్యాలు కూడా కట్టేస్తున్నారు అమ్మవారికి సంతానం కోసము.
ఇంకా మా అబ్బాయి చూసారా, ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు. ఇంకా మా అబ్బాయికి అయితే పూర్తిగా మాటలు ఇప్పించమని చెప్పి అమ్మవారిని అయితే మొక్కుతూ ఉన్నాము. అండ్ దండం పెట్టమంటే వాడు ఇంకా చేతిలో ఆ స్నాక్స్ అవన్నీ పట్టుకొని దండం పెట్టలేకున్నాడు. ఇంకా ఆమె చేత అయితే దండం పెట్టించాను. అండ్ ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా ఉన్నారు. ఇంకా అక్కడ నాగదేవతలకు కూడా ఇంకా మనం దండం పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా ఈ మొత్తం ఈ చెట్టు స్టార్టింగ్ గుడి ఎంట్రన్స్లో అయితే తులసి చెట్టు ఉంది, తులసి అమ్మవారు. అండ్ ఇంకా ఆమెకి ఎదురుగానే తులసి చెట్టు ఎదురుగానే సీతారాముల స్వామి వారు అయితే మండపం ఉంది, అక్కడ ఆయన దర్శనం ఇస్తారు. ఇదేదో చెట్టు కదా, ఏదో దేవుడి చెట్టు, జమ్మి చెట్టు. జమ్మి చెట్టా? జమ్మి చెట్టు దేవుడి చెట్టు దగ్గర. జమ్మి చెట్టు అంటే అర్జున చెట్టు. అర్జున వనాలు. ఇక్కడ సీతారాముల స్వామి వారి లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా ప్రదక్షిణ చేస్తుండగా అక్కడ మనకి జమ్మి చెట్టు అయితే కనిపించింది. ఆ జమ్మి చెట్టు కింద నాగ ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు, నాగదేవత అయితే ఉన్నారు. అండ్ ఇంకా ఇటు చూసారా, గుడి చుట్టూ మొత్తము మనకి కస్తూరి పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి. అసలు దేవుడికి పూలకే కొదవలేదు, అన్ని చెట్లు అయితే అక్కడైతే ఉన్నాయి. అమ్మవారికి అవన్నీ సొంతము. అన్ని పూల చెట్లు అయితే అక్కడ కనపడుతూ ఉన్నాయి, మొత్తం కస్తూరి చెట్లేను. అన్ని కోసి రోజు అల్లిగా పెట్టి పెద్ద మాల అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఇది మనకి జ్వాలాముఖి అమ్మవారు ఎంట్రన్స్లో లోపల ప్రదక్షిణ చేసే ప్లేస్ అండి. ఇక్కడైతే ముగ్గులతో ఎంత బాగా రంగవల్లికలు అయితే వేస్తున్నారు, ముగ్గులు చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మొత్తం పైన మనకి ప్రదక్షిణ చేయడానికి ఎండ తగలకుండా పైన కూడా మనకి రేకుల షెడ్స్ అయితే ఏర్పాటు చేశారు. భక్తులకి ఇక్కడ రావడానికి అలాంటి మనకి లోటైతే లేదు, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయి, ఎవరైనా అక్కడ దేవుడికి సంబంధించిన ప్రసాదాలు అవి వండుకొని బస చేయడానికి కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇంకా గుడి చుట్టూ మొత్తం అయితే ప్రదక్షిణాలు చేసాము, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. కరెక్ట్గా పూజారి అయితే 6 o'clock వస్తారంట, దర్శనము ఇంకా తీయలేదు. అండ్ ఇంకా అమ్మవారు అయితే మనకి బయటకు కనపడుతూ ఉన్నారు, గ్రిల్స్ డోర్ వేసున్నారు. దర్శనం చేసుకున్నాము, కానీ మనం కొబ్బరికాయ అవి టెంకాయ తీసుకున్నాం కదా, ఇంకా అమ్మవారికి మనం టెంకాయ అవన్నీ కొట్టాలి అండ్ గోత్రనామాలు పూజించుకోవాలి కదా, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ పూజారి అయితే ఫైనల్గా వచ్చారు, లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అమ్మవారు అయితే విగ్రహం చాలా బాగుంది, చాలా శాంతి స్వరూపం ఆమె. చాలా ఆమె ముఖం చూసిన కానీ చాలా ఆనందంగా అనిపించింది. అంత బాగా అమ్మవారు అయితే రూపం అలా అనిపిస్తుంది, ఇంకా కళలోనే మిగిలి కనపడతా ఉంది. అంత బాగున్నారు అమ్మవారు. దర్శనం చేసుకున్నాము, చాలాసేపు కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ నెట్టి వేయడం కానీ అలాంటివి కూడా ఏం లేదు. అండ్ టికెట్ ఇచ్చి గోత్రనామాలు కూడా చెప్పించారు, పూజలు అయితే చేసుకున్నాము. అండ్ ఇంకా ఫైనల్గా దర్శనం బాగా అయిందని చాలా హ్యాపీగా అలా బయటకు వచ్చాము. ఇంకా చీకటి అయితే పడుతుంది. ఇంకా మీకు ఇక్కడ అమ్మవారి గుడి చరిత్ర గురించి ఇక్కడైతే రాసుంది, స్థల పురాణము. అండ్ ఇంకా మేమైతే కొన్ని మెమరీస్ కోసము ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఓకేనండి, చూసారు కదా, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.